చాలా క్యూట్గా ఉన్నావు. నీ పేరేంటి? విహాన్. ఓకే. తెలుగు ఆత ఏడ్చోలే అనుకుంటున్నాడు. ఫస్ట్ థింక్ వాచ్ తీసుకురండి. మ్యామ్ వాచ్ తెండి. ఓకే డన్. రెండు వచ్చేసేయండి. ఆల్రెడీ తీసుకొచ్చేసింది. నీ పేరేంటి? సహానా. ఒకసారి సహానాకి గట్టిగా చప్పట్లు కొట్టండి. ఓకే సహానా వాచ్ తీసుకో. ఇదే నీ గిఫ్ట్. నువ్వు నాకు ఇచ్చావు, నేను నీకు ఇచ్చాను. లేదు ఇస్తాను. ఓకే. సెకండ్ థింగ్ గగుల్స్, బ్లాక్ కలర్ కళ్ళజోడు కావాలి. బ్లాక్ కలర్. మీ పేరేంటో చెప్పచ్చు కదా? మా తల్లి ఏ తల్లి కన్న బిడ్డము. మీ మమ్మీ ఎక్కడ ఉన్నారమ్మా? ఓకే. బ్లాక్ కలర్ గగుల్స్ అమ్మా, స్పెట్స్ కాదు కళ్ళజోడు అని చెప్పా. ఎవరైతే ఫస్ట్ తీసుకొస్తారో వాళ్ళకి నిజంగా చాలా పెద్ద గిఫ్ట్ ఉంది. సీరియస్లీ అంగోండి, గిఫ్ట్స్ కూడా ఈ పక్కనే ఉన్నాయి. మేడం రెడీగా ఉన్నారు. చాలా ఉన్నాయి. ఒకటి అడిగి ఎవరు తీసుకొస్తున్నారు? అందరు గోద్రేజ్ వాడుతున్నట్టున్నారు పాపం. సార్ ఒకటి ఇవ్వచ్చు కదా సార్? ఒకటి అడిగితే 5 పీక్ కూర్చోబాబు. సార్ టైం అయిపోయింది, ఏం చేయాలో. నీ పేరేంటి? కృత్విక్. ఒకసారి కృత్విక్ కి గట్టిగా చెప్పండి. కృత్విక్ ఆయనకి ఇచ్చేసే నాన్న, చాలా కష్టపడి పెంచుకున్నారు ఆయన. ఓకేనా? నెక్స్ట్ వాటర్ బాటిల్ ఫుల్గా ఉన్నది తీసుకురండి. వాటర్ బాటిల్ ఫుల్గా ఉన్నది. ఎస్ కమ్ ఆన్ ఫాస్ట్. ఎస్ కమ్ ఆన్. ఎస్. నీ పేరేంటి? దేవాంశ్. ఒకసారి దేవాంశ్ కి గట్టిగా క్లాప్స్ కొట్టండి. మిగిలిన అన్ని పెట్టేసి వచ్చేసేయండి. హ్యాండ్ బ్యాగ్ రెండు వచ్చిందిరా. పర్స్ కాదండి సార్, హ్యాండ్ బ్యాగ్ అండి. ఎంచక్క పర్స్ తీసుకొని వచ్చేస్తున్నారు. హ్యాండ్ బ్యాగ్. దేవాంశ్ మళ్ళీ నువ్వేనా? అయితే నీకు ఒక గిఫ్ట్, నాకు ఒక గిఫ్ట్. ఓకేనా? దేవాంశ్ చాలా బరువుగా ఉంది. ఇందులో బరువు బాధ్యతలు పెట్టినట్టుంటారు. ఒక మొబైలు, అంతేనా మేడం? దీంతోనే లాస్ట్ బ్లాక్ కలర్ షూ కావాలి. బ్లాక్ కలర్ షూ. గో ఎవరైనా అడగండి. షూ అంటే షూవే తీసుకురావాలి. షూ ఉన్న మనిషిని తీసుకురాకూడదు. అదిగోండి ఫోటోగ్రాఫర్ దగ్గర 2 షూలు ఉన్నాయి. పట్టుకోరు అనుకుంటా. రెండు. నీకు 2 గిఫ్ట్లా ఇచ్చేసే. నువ్వే ఫస్ట్ ఇచ్చేసావు. రండి. మిగిలిన వాళ్ళందరూ ఎవరికి గిఫ్ట్స్ రాలేదో చెప్పండి. ఈవిడ ఆటలు అట్టుపడి నాకులాగా ఎంత అన్నా సరే గిఫ్ట్లు రావు పాపు. మ్యామ్ పక్కకు వచ్చేసేయండి. మీరు మనకు విజిల్ తెచ్చుకున్నారా? ఓకే సార్, మీరు అక్కడ ఉంటారా? ఇప్పుడు నేను సాంగ్ స్టార్ట్ చేస్తాను. ఓకే, అక్కడ అన్ని డాన్స్ చెప్తారు. ఎలా అయితే కనుక ఆయన డాన్స్ చేస్తున్నారో మీరు అలానే ఉండాలి. కదిలినా మాట్లాడినా అవుట్. మీలో ఎవరికి గిఫ్ట్స్ రాలేదు కాబట్టి లాస్ట్ ఇది. ఓకేనా? సెంటర్కి వచ్చేసేయండి. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. ఎంత సైలెంట్గా ఉంటారు ఇంటి దగ్గర. డాన్స్ చేయాలండి. అది అగండా నన్న, నువ్వు ఫోజులో కరెక్ట్గా లేవు నన్న. ఈ పక్కకు వచ్చేసి రిలాక్స్ ఎవరు అమ్మన్నారు? కదలకూడదని చెప్పా. పాపం ఈవిడ రిలాక్స్ అవుతుంది. నీ పేరేంటి? మన్విత. చాలా మంచిదబ్బా, అడిగిన వెంటనే పేరు చెప్పేసింది. ఈ హెయిర్ స్టైల్ ఎవరేసారు? మమ్మీ. ఇంకా మంచిది ఈవిడికి. ఈ కాస్ట్యూమ్ ఎవరు కొన్నారు? ఓహో, వీళ్ళిద్దరికి తెలిసిపోయింది కాబట్టి కష్టం. ఓకే స్టార్ట్. లెక్క పెట్టి మళ్ళీ తీసినావు ఏంటి? నువ్వే విన్నర్లే. నీ పేరేంటి? మ్యామ్ సంజనాకి గారికి ఒకసారి గట్టిగా చప్పట్లు కట్టండి. సంజనాకి. మ్యామ్ రాలవాన్ని హ్యాండ్ రేస్ చేయండి. ఇప్పుడు ఒక చిన్న టాస్క్ ఉంది.
ఓకేనా? ఈ టాస్క్లో మీరు చాలా ఈజీగా విన్నర్ అవ్వచ్చు, అది లాస్ట్లో చెప్తాను. వచ్చి చంపేస్తుండాయి ఫీలింగ్స్ వచ్చిండాయి ఫీలింగ్స్ వచ్చిండాయి ఫీలింగ్స్ వచ్చి చంపేస్తుండాయి ఫ్యామిలీ ప్యాక్, ఇంకా నేను జంబో ప్యాక్ అనలేదు మ్యామ్. ఓకే మ్యామ్, మీరు చెప్తారు కదా, మీకు తెలుసు కదా, అంతే. పొట్ట చూసి నెక్స్ట్ మేడం చెప్పండి మేడం మైక్లో. గ్రే కలర్ హెయిర్. మేడం మీరు చెప్తారు, చెప్పండి, పర్లేదు, వచ్చేసింది. బట్టతల. ఎవరక్క నువ్వు? మా సిస్టర్. ఆ లాస్ట్ టైం నన్ను అడిగితే బాగుండు, నేను చెప్పేసేదాన్ని కదా అనుకుంటున్నారు. కాదండి, చెప్పాలి. మీరు చెప్పకపోతే ఈవిడ మీద ఒట్టు. అది చెప్పండి. వైట్ హెయిర్. మ్యామ్ ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఈలోగా గూగుల్లో సెర్చ్ చేయండి. మగవాళ్ళకి మ్యారేజ్ అయిందని ఎలా తెలుస్తుంది అనేది. సో రెడీనా మ్యామ్? ఏం లేదు, మ్యూజికల్ చైర్ మీకు ఆల్రెడీ తెలుసు కాబట్టి పిల్లలందరూ ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. 1 స్టార్ట్. ఆహా, రాను 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 అంటే సంధ్య గారి పాపం కావాలని చేశారు కానీ మేడం. చూడండి, ఇక్కడే ఉండండి మీరు. మేడం అక్కడ సాంగ్ స్టాప్ అవ్వలేదండి.
అయ్యో మేడం రండి ఈ ఇద్దరిలో ఎవరు కింద పడేసారు ఆహా ఈవిడే మంచిరండి బాబు ఈవిడ చాలా మంచిది మ్యామ్ కూర్చోండి ఓకే మేడం మీ హస్బెండ్ గారు వచ్చారు కదా వచ్చారా మేడం రాలేదా ఓకే ఆహా ఇలాంటివి ఉంటాయి ఓ, stop. లేదు మేడం అర్రే మ్యామ్ ఒక్క నిమిషంలో పోయి ఓకే అది తిరగండి